నమస్తే, వెల్కమ్ టు బిఆర్కి న్యూస్. నేను దేవిక. ఈశాన్యంలో జల విలయం. అస్సాం సిల్చార్లో 132 ఏళ్ల రికార్డు బద్దలు. చిగురు టాకులా వణుకుతున్న ఈశాన్య రాష్ట్రాలు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి 34 మంది బలి. మిజోరంలో సాధారణం కన్నా 1102% అధిక వర్షపాతం. మేఘాలయలోని చిరపుంజి, మాసిన్రామ్లలో భారీ వరద. త్రిపుర, మణిపూర్లలో స్తంభించిన జనజీవనం. 3,000కు పైగా దెబ్బతిన్న ఇల్లు. 60,000 మందికి పైగా బాధితులు. గత 3 రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు అక్కడి ప్రజలను భయం భ్రాంతులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలకు అస్సాంలో భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఈశాన్య భారతదేశం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య భారతంలో జూన్ నెల ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. అస్సాం, మణిపూర్, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరగబడటంతో జనజీవనం స్తంభించింది. అస్సాంలోని రెండో అతిపెద్ద నగరమైన సిల్చార్లో జూన్ 1న ఏకంగా 132 ఏళ్ల నాటి వర్షపాతం రికార్డు బద్దలైంది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత 3 రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 3 రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. అస్సాంలోని సిల్చార్ నగరం నిన్న కుండపోత వర్షంతో తడిసి ముద్దైంది. కేవలం 24 గంటల వ్యవధిలో 415.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. 1893లో నమోదైన 290.3 మిల్లీమీటర్ల వర్షపాత రికార్డును తాజాగా వర్షం తిరగరాసింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణుల కలయిక వల్లే ఈ అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా మధ్య అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు తీవ్రమైన వాతావరణం కల్లోలం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీంతో వాతావరణ శాఖ అలర్ట్ అయ్యి అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఉత్తర బంగ్లాదేశ్, షిల్లాంగ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు తీవ్ర రూపం దాల్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత 3 రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. మిజోరాంలో మే 31న సాధారణం కంటే ఏకంగా 1,102% అధిక వర్షపాతం నమోదైంది. మేఘాలయలో మే 28 నుంచి జూన్ 1 వరకు 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోహ్రా, చిరపుంజి, మాసిన్రామ్లలో వరుసగా 796 మిల్లీమీటర్లు, 774.5 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. ఖిల్హియాత్, ఆర్కేఎం, సోహ్రా, ఫైనూర్స్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మే 30న ఆర్కేఎం, సోహ్రాలో ఒక్కరోజు అత్యధికంగా 378.4 మిల్లీమీటర్ల వర్షం పడగా మొత్తం 5 రోజుల్లో అక్కడ 993.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మాసిన్రామ్, ఫైనూర్స్లలో కూడా మే 30న ఒక్కరోజే 250 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మేఘాలయలోని 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలోనే భారీ వర్షాలు నమోదయ్యి రాష్ట్రాలుగా రికార్డు ఉంది. ఇక ఈ భారీ వర్షాల దాటికి పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. అస్సాంలో కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికీ 5 మృతి చెందారు. ఇక త్రిపురలో ఆకస్మిక వరదల కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మణిపూర్లో ప్రధాన నదులు ఉప్పొంగడం, కట్టలు తెగిపోవడంతో వరదలు సంభవించి 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. సుమారు 3,365 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోనే ఇప్పటిదాకా దాదాపు 14 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు ఈ విపత్తుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అస్సాంలోని 12 జిల్లాల్లో 60,000 మందికి పైగా ప్రజలు వరదలకు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈస్ట్ కమింగ్ జిల్లాలో 2 కుటుంబాలకు చెందిన 7 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బానాసెప్ప మార్గంలోని NH-13 రూట్ లో ప్రయాణించే వాహనం లోయలో పడిపోవడంతో మృతి చెందారు. ప్రస్తుతం ఈ భారీ వర్షాలకు ముఖ్యంగా 3 రాష్ట్రాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. దీంతో కేంద్ర హోంమంత్రి 3 రాష్ట్రాల సీఎంలతో, గవర్నర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి విపత్తుపై సమీక్ష నిర్వహించారు.